వంశాచారం లేని వాళ్ళు అంటే వంశాచారం అంటే మన వంశపరంగా వచ్చేది. అయితే ఎవరికైతే పూర్వము మనం ఏం చేసేవాళ్ళం అంటే చిన్నపాటి ఫోటో పెట్టుకొని లేదా కలశం పెట్టుకొని చేసుకునేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే అమ్మవారి యొక్క మకుటాలు అంటే అమ్మవారి రూపాలు, చేతులు, బాహువులు, పాదాలు అన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఎవరికి నచ్చిన రీతిగా వారు పెట్టుకొని చేస్తున్నారు. వంశాచారానికి వ్రతానికి సంబంధం ఏమీ లేదు. వంశాచారం లేని వాళ్ళు కూడా నూతనంగా ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు. నిజానికి పూజ తర్వాత కలశాన్ని ఎప్పుడు కలపాలి అంటే ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా కానీ ఒకరోజు ఉంచాలి అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు. కానీ మనం ఆ ఉన్న రోజు రాత్రి మొత్తం కూడా నియమంతోని నిష్ఠతోని ఉండాలి ఆ యొక్క కలశాన్ని కదిపే వరకు. ఎవరైతే అలా పాటించలేరో అట్టి వాళ్ళు వ్రతం చేసుకోగానే ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలకి కలశాన్ని కదిలిచ్చి పొద్దున తీసుకోవచ్చు. లేని పక్షాన మరి ఉదయం లేవగానే ఆ యొక్క కలశానికి మళ్ళీ పునః పూజ చేసి కదిలించవచ్చు. వ్రతములో అనే కాదు, ఏ పూజలైనా సరే ఏ వస్తువులు ఉపయోగించినా కానీ వాటిని తీసుకువెళ్ళి గంగా సమర్పణ చేయాలి. గంగలో కలపడం కానివ్వండి, లేదంటే చిన్నపాటి వస్తువులు ఏమన్నా ఉంటే ఒక చెట్టు కింద వేయడం కానీ చేయాలి. కానీ తొక్కుట్లో తిరగడంలో కానీ రోడ్ల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ వేసినట్టయితే ఆ పూజ ఫలితం అనేది మనకు రాదు. మనకు శాస్త్రబద్ధం ఏంటంటే తోరణములో 2 కానీ 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ వేసుకొని వాడుకోవచ్చు. మన స్తోమతకు తగ్గట్టుగా. దీనికి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను అడగండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కరి వంశాచారాన్ని బట్టి కొందరు 5 పోగులు వేస్తారు, కొందరు 11 పోగులు కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా వ్రతానికి వచ్చేసి సామాగ్రి ఏముంటుందంటే షోడశోపచారాలని సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అదేవిధంగా వక్కలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు, కుడుకలు, వాటితో పాటుగా అఖండ దీపానికి నెయ్యి, ఒత్తులు, పువ్వొత్తి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని అగరబత్తీలు, కర్పూరము, మంగళహారతులు, కొంతమందికి వ్రతపీఠ ఆచారంగా ఉంటే వ్రతపీఠం పెట్టుకోవాలి. లేదంటే ఒక పీట పరుచుకొని ఒక పీట పెట్టుకొని దానిపైన వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి పెట్టుకోవచ్చు. ఈ సామాగ్రితోనే చేసుకోవాలి. కలశం పెట్టుకునేవారు ఈ యొక్క వ్రతాన్ని ఆచారంగా చేసుకుంటారు. ఎందుకంటే మన శాస్త్రం ప్రకారంగా కలశం అంటే చాలా అర్థం ఉంది. ఆ కలశం ఏదైతే ఉంటుందో ఒక చెంబు ఉంటుంది. ఆ చెంబుకి మనం దారం చుడతాము. ఆ దారం ఎందుకు చుడతామంటే ఆ చెంబు అనేది ఒక శరీరం అయినప్పుడు ఆ దారం అనేది ఆ యొక్క భగవంతుడి యొక్క నరాలు, మాంసము. అదేవిధంగా అందులో పోసే నీళ్ళు ఏవైతే ఉంటాయో అది రక్తము. ఆ కలశం ఏదైతే పెడతామో పైన టెంకాయ అది ఒక శిరస్సు. ఏవైతే మనం పైన టోపీ పెట్టి ఆ చుట్టూ తమలపాకులు పెడతామో అవన్నీ కూడా భగవంతుని యొక్క శిరాలు అంటే వెంట్రుకలుగా భావన చేసుకొని ఆ యొక్క భగవంతుని కలశంలో ఆవాహన చేసుకొని చేస్తాము. ఎవరికైతే కలశం అనేది ఆచరణలో లేదో అట్టివారు అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని చేసుకోవాలి. అదేవిధంగా అమ్మవారికి పూజా సామాగ్రిలో ఖచ్చితంగా చీర, పసుపు, గాజులు, కుంకుమ అనేటివి అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి. వ్రతం కలశములో పోసిన నీళ్లు కానివ్వండి, కొంతమంది బియ్యం పోస్తారు, కొంతమంది జలం పోస్తారు. ఆ బియ్యం పోసిన వారు దాన్ని వండుకొని తినవచ్చు. ఎప్పుడైతే మనం ఆ కలశంలో నీళ్లు పోస్తామో ఆ నీళ్లు పోసిన వారు కొన్ని నీళ్లు ఇంట్లో మొత్తం జీలకరించుకొని ప్రోక్షణ చేసుకొని మిగిలిన నీళ్లు కొన్ని చెట్టుకు పోయడం కానివ్వండి, మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఆ నీళ్లు కొన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయడం కూడా ఆచరణంగా వస్తూ ఉంది. వ్రతము చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఏ పని చేసినా ఏకాగ్రత ఉండాలి. వ్రతం చేసేటప్పుడు నియమంగా, నిష్టగా, భక్తితోని, ఏకాగ్రతతోని, మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా అమ్మవారికి వ్రతం చేసుకోవాలి.